వచ్చిన కమిటీకి ధన్యవాదాలు. అట్లనే మనం నిన్నే మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవం. 78 సంవత్సరాల స్వాతంత్ర పాలనలో కూడా మనం ఎలాంటి ఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ సమావేశం ఏదైతే ఉందో దగ్గర దగ్గర మేము అందుబాటులో ఉన్న ఒక 60-70 మందిని టార్గెట్ చేస్తే వాళ్ళు అందరిని పిలవడం జరిగింది. అందరూ వచ్చారు. ఇంతమంది రావటం అనేది ఇప్పుడు మన మల్లేష్ వాళ్ళ కుటుంబానికి కొంత భరోసా ఇస్తామని నేను అనుకుంటున్నా. అదేవిధంగా మనం ఇప్పుడు ఇన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ సంఘటనలు ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువ కనపడుతున్నాయి. మనకి కనిగంటి రవి గారు కానీ, ఇంకా మన రాఘవాచారి కానీ వాళ్ళు అంతకుముందు స్కైలాబ్ చెప్పినట్లు ఒక చైతన్య స్థాయి ఎక్కడ బలంగా ఉందో, మనం ఉద్యమాలు ఎప్పుడైతే 90sలో ఉద్యమాలు బాగా జరిగినప్పుడు ఇలాంటి వివాహాలు వాళ్ళు చెప్పారు, కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పారు. 280 వివాహాలు జరిగినాయి. అందులో 10% అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిగతా 90% సమస్యలు లేవని చెప్పగలిగారు. ఆ రోజు సమస్యలు లేవని ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే, వాళ్ళ చైతన్య స్థాయి అనేది ఆ రోజు ఆ సమాజము, ఆ నాయకులైతేమి, ఆ పార్టీలైతేమి 90sలో ఒక అందరి ప్రజల్ని చైతన్యపరిచే స్థాయి ఉంది. ఈరోజు ఇప్పుడున్న మారిన పరిస్థితుల్లో మనం ఈ లిబరేషన్ వీటిలో మనం బతుకుతున్నాము. యూనివర్సిటీస్ కానీ, స్కూల్స్ కానీ ఇప్పుడు ఉన్న పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నాయంటే, కెరీర్ వైపు తయారు చేస్తున్నాయి. వాళ్ళకి మిగతా సామాజిక సమస్యలు వాటి మీద అసలు మనం ఫోకస్ పెట్టట్లేదు, మన విద్యా సంస్థలు కానీ ఇది కానీ. అదొక ప్రధాన కారణమే అనుకుంటున్నా. ఇంకా అదేవిధంగా మన రాజ్యాంగం ఏదైతే మనకి స్వేచ్ఛ, స్వాతంత్రము ఏవైతే కల్పించిందో, మన పిల్లలు, మనం కానీ మన పిల్లలు కానీ ఆ స్వేచ్ఛా ఫలాల్లో పెరిగి ఉన్నాం కాబట్టి మనం నిజంగానే స్వాతంత్రం వచ్చింది, మనకు స్వేచ్ఛ ఉంది, మనకు ఆల్మోస్ట్ వాళ్ళతోని రిజర్వేషన్ ఫలితాలు కానీ ఆల్మోస్ట్ మనం వాళ్ళతోని ఈక్వల్గా మనం కంపీట్ చేయగలుగుతున్నాము, మనం ఎక్కడైనా చేసుకోవచ్చు అనే ఒక భ్రమంలో ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు అవి బెడిసికొడుతున్నాయేమో. అదొకటి మనం చేయాలి. అదేవిధంగా మనకి రిజర్వేషన్తో ఇట్లా వచ్చిన ఇప్పుడు మ్యాక్సిమం మనకి ఏదైతే రిజర్వేషన్ ఉందో వీళ్ళందరూ అది రాజ్యాంగం కల్పించిన అవకాశాలతోనే వచ్చారు. ఆ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం పనిచేయాల్సిన వీళ్ళు కూడా ఇప్పుడున్న ప్రస్తుతం బ్యూరోక్రసీ ఏదైతే ఉందో, లాయర్స్ ఎవరైతే ఉన్నారో, జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కెరీర్ వైపు ఆలోచిస్తున్నారు. వాళ్ళ పిల్లగాళ్ళ గురించి కూడా ఆలోచించట్లేదు, రేపు సమాజం గురించి కూడా ఆలోచించట్లేదు. ఇప్పుడు మనం యూనివర్సిటీ ప్రొఫెసర్స్గా మనం ఏదైతే తీసుకున్నామో ఇది ఆ వైపు మనం నెక్స్ట్ సమాజాన్ని నిర్మించడానికి ఆ వైపు మనకు అంతకుముందు పరిస్థితులు ఎట్లుండేవి, ఆ పరిస్థితుల నుంచి మన నాయకులు అయితే మన తండ్రులు వాళ్ళు త్యాగం చేసి ఒక రాజ్యాంగ భద్రత కల్పించారు. అది ఆ రాజ్యాంగ భద్రత పోతే ఇంకా చివరికి నెక్స్ట్ జనరేషన్స్ ఏముండవు, మళ్ళీ బానిసత్వంలో పోతాము. ఆ వైపు పోకుండా ఇంతమంది మనం ఆల్మోస్ట్ మనం పిలిచిన అందరూ వచ్చారు, ఇంతమంది విడివిడిగా ఉన్నారు. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ నాయకులు, వాళ్ళు వేరే వేరే ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నారు. ఒక సంఘటన జరిగినప్పుడు ఇంతమంది మనం పోతే ఒక రాజ్యానికి ఒక భయం అనేది ఉంటుంది. కొంతమంది సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఇమీడియట్గా సమస్యలు సాల్వ్ అవుతాయి. అట్లే మనకు కొంతమంది వీటన్నిటికీ కారణము రాజ్యాధికారం, స్టేట్లో మనం ఉండగలిగితే, అలాంటి నిర్ణయాలు తీసుకోగలిగితే ఇవన్నీ ఉండవని ఆ వైపు మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉంటుంది, ప్రజలను కానీ విద్యార్థులు కానీ. సో ఈ కమిటీ ఏదైతే ఉందో ముందు ఆ వైపు ఆలోచిస్తుందని నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి ధన్యవాదాలు.